హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 8 ఆగస్టు 2022 డైలీ కరెంట్ అఫైర్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ 9 అంశాలు. అందులో వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ ఎస్ఎస్ఎల్వి D1 రాకెట్ ప్రయోగం అనేది వెరీ ఇంపార్టెంట్. కమిటీ ఒక 2 అంశాలు ఉన్నాయి, ఎకనమీ 2 అంశాలు ఉన్నాయి, పాలిటీ 1 ఉంది, సంబంధాలు చూస్తే 2 ఉన్నాయి, ఇంకొకటి అమెరికా ఆధ్వర్యంలో ఇంకొక కూటమిలో ఇండియా సభ్య దేశంగా చేరింది. సో నాట్ ఫుల్ మెంబర్ స్టేట్, ఇట్ ఈస్ ఓన్లీ అసోసియేట్ మెంబర్ అని చెప్పేసి ఏ కూటమిలో చేరింది. నెక్స్ట్ ఒక 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తర్వాత వస్తే ఒక పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి 8 మంది పర్సన్స్ వార్తల్లో ఉన్నారు. ఇంకోటి ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి హర్యానాలో ఉన్న కురుక్షేత్ర అనేది ఆసియా ఖండంలోనే అతిపెద్ద హిందూ దేవాలయాన్ని కట్టబోతుంది. సో 260 ఫీట్స్ అని చెప్పేసి అది ఎక్కడ అని చెప్పేసి ఆ ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి మనం అధ్యయనం చేస్తాం. ఫస్ట్ అయితే ఈ 7th ఆగస్టు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సో నేషనల్ హ్యాండ్లూమ్ డే. సో నేషనల్ హ్యాండ్లూమ్ డే, జాతీయ చేనేత దినము అని చెప్పేసి 7th ఆగస్టున మనం సెలబ్రేట్ చేస్తాం. ఆ రోజే ఎందుకు అంటే ఈ బెంగాల్ విభజన అనంతరము స్వదేశీ ఉద్యమాన్ని ఈ కలకత్తాలోని టౌన్ హాల్లో 7th ఆగస్టున స్టార్ట్ చేస్తాం కాబట్టి దానికి గుర్తింపుగా ఆ రోజుల్లో ఈ రాట్నము అనేది, చేనేత అనేది స్వతంత్ర ఉద్యమానికి ప్రతీకగా పనిచేస్తుంది. కాబట్టి ఈ 7th ఆగస్టున నేషనల్ హ్యాండ్లూమ్ డే అని చెప్పేసి ప్రధానమంత్రి అనౌన్స్ చేస్తాడు. ఇప్పుడు 2015లో ఫస్ట్ది అంటే ఇప్పుడు ఎన్నవది? సో మనకి జరిగింది నిన్న 8th యొక్క నేషనల్ హ్యాండ్లూమ్ డే అని చెప్పేసి చేస్తున్నాం. దీన్ని ఏ శాఖ కండక్ట్ చేస్తుంది అంటే మనకి టెక్స్టైల్ మినిస్ట్రీ. సో టెక్స్టైల్ మినిస్ట్రీ అనేది కండక్ట్ చేస్తుంది. ఒక థీమ్ ఎంచుకుంటాం మనం ఆ డేకి. కాబట్టి థీమ్ ఏంటి అంటే సో హ్యాండ్లూమ్ ఇండియా లెగసీ అంటే చేనేతము భారతీయ వారసత్వం అని చెప్పేసి ఆ థీమ్ని ఎంచుకుంది టెక్స్టైల్ మినిస్ట్రీ అనేది. సో ఈ రోజున మనకి ప్రధానమంత్రి ఈ స్టార్టప్ కంపెనీకి ఒక ఛాలెంజ్ కండక్ట్ చేస్తున్నాడు. ఒక ఛాలెంజ్ పేరు ఏంటిదంటే మనకి హ్యాండ్లూమ్. సో మై హ్యాండ్లూమ్ మై ప్రైడ్, నా చేనేత నా గర్వము అని చెప్పేసి, నా గర్వకారణం అని చెప్పేసి ఛాలెంజ్ పేరు. ఈ స్టార్టప్ కంపెనీలు ఏం చేయాలి అంటే చేనేత రంగానికి పని ఈజీగా చేసేందుకు ఇన్నోవేషన్ టెక్నాలజీ అనేది, అంటే పని ఈజీగా చేసేందుకు ఒక కొత్త యంత్రాన్ని తయారు చేయాల్సి ఉంటుంది. మంచి యంత్రానికి ఇక్కడ అవార్డు అనేది ఇస్తారు. సో ఛాలెంజ్ పేరు ఏంటిది? మై హ్యాండ్లూమ్ మై ప్రైడ్ అని చెప్పేసి టెక్స్టైల్ మినిస్ట్రీ కండక్ట్ చేస్తుంది. ప్రధానమంత్రి అనౌన్స్మెంట్ చేసినాడు. ఎవరి కోసం అంటే చేనేత రంగానికి కొత్త ఆవిష్కరణలు రావాలి కాబట్టి, పనితీరు సులభం అయ్యేందుకు ఆవిష్కరణ కావాలి కాబట్టి స్టార్టప్ కంపెనీలకి ఒక మంచి అవకాశంగా ఇది చెప్పొచ్చు. రైట్. ఇంకా మనకి ఈ చేనేత రంగానికి కొన్ని జాతీయ అవార్డు ఇస్తుందండి. ఈ జాతీయ అవార్డు మనకి తెలంగాణ వాళ్ళకి 3 వచ్చినాయి. సో జాతీయ అవార్డ్స్ మనకి ఇస్తుంది, మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఒకటి హస్తకళ నైపుణ్యం అని చెప్పేసి. సో హస్తకళ నైపుణ్యం మనకి భువనగిరి జిల్లాలో 2 వచ్చింది. కొలను పెద్ద వెంకయ్య వాళ్ళ కొడుకు కొలను రవీందర్ అని చెప్పేసి, కొలను పెద్ద వెంకయ్య అండ్ కొలను రవీందర్ అని చెప్పేసి 2 కూడా చేనేత హస్తకళ నైపుణ్య అవార్డు అనేది రావడం జరిగింది. సో వీళ్ళది పుట్టపాక విలేజ్, భువనగిరి డిస్టిక్. నెక్స్ట్ మనకి మార్కెటింగ్ రంగంలో, అంటే చేనేత ఉత్పత్తులని ఎక్కువ మందికి అమ్మి వేసే పని అని చెప్పేసి పిలుస్తాం. ఈ మార్కెట్ అంటే మనకి ఏమొస్తుంది? భూములు అమ్మడం కూడా వస్తుంది కాబట్టి గజం. సో గజం భగవాన్ అని చెప్పేసి ఇతనికి వచ్చింది. ఇతని కూడా ఇన్ఫాక్ట్ పుట్టపాక కానీ వ్యాపారం చేసేది మాత్రం హైదరాబాద్లో. ఏంటి అంటే ఇప్పుడు భువనగిరి జిల్లా వాసులకి, పుట్టపాక గ్రామ వాసులకి 3కి అవార్డు వచ్చింది, జాతీయ అవార్డు వచ్చింది. ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. తెలంగాణ వ్యక్తులు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది.
తెలంగాణ ఏం చేసింది అంటే ఆగస్టు 7న మన కేటీఆర్, నాట్ కేసీఆర్, కేటీఆర్ ఎందుకు అంటే మనకి చేనేత మంత్రి కేటీఆర్ కాబట్టి ఒక స్కీమ్ లాంచ్ చేస్తాడు. ఏంటిది? నేతన్నకి బీమా. సో నేతన్నకి బీమా అనే పేరుతో కొత్త స్కీమ్ ఇది. ఆగస్టు 7న హైదరాబాద్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్టార్ట్ చేస్తాడు. ఎవరైతే నేతన్న మరణిస్తాడో ఆయన నామినికి, ఆయన కుటుంబ సభ్యులకి 5 lakhs వస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరు ఉంటే నామిని ఆయనకి 5 lakhs అనేది 10 days లోపల ఎల్ఐసి అనేది ఇస్తుంది. సో ఎల్ఐసికి ప్రీమియం చెల్లించేది ఎవరు అంటే నేతన్న కాదు, ఇక్కడ నేతన్న ప్రభుత్వము, ఇక్కడ ఎవరు? తెలంగాణ ప్రభుత్వం అనేది ప్రీమియం చెల్లిస్తుంది. సో మనకి రైతు బీమా ఎలా ఉందో అలాగే సేమ్ ఉంటుంది కాబట్టి సో 18 నుంచి 59 ఎవరైతే ఉంటారో వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనకి సేమ్ రైతు బీమా ఎలా ఉందో అలాగే ఉంటుంది ఇంప్లిమెంటేషన్ అనేది. 10 daysలో మనీ అనేది నామినీ ఖాతాల్లో జమ అవుతుంది. మనకి ఆల్రెడీ ఈ నేతన్న కోసం కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. చేనేత మిత్ర అని చెప్పేసి ఉన్నది. ఏంటి అంటే ఇది? ఈ చేనేత రంగంలో ముడి సరుకుల కోసము 50% సబ్సిడీ తెలంగాణ ప్రభుత్వం అనేది ఇస్తుంది, చేనేత మిత్ర అని చెప్పేసి. ఇంకోటి నేతన్నకి చేయూత అని చెప్పేసి మనకి సాలరీ అనేది ఎంత కడిగేసుకుంటే అంతకి రెట్టింపు అనేది ప్రభుత్వం అనేది అందిస్తుంది. సో మనకి ఇది తెలంగాణ ప్రభుత్వం అనేది చేనేత దినం సందర్భంగా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లాంచ్ చేస్తుంది. ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు అని చెప్పేసి 28 మెంబర్స్కి ఇచ్చింది. సో లక్ష్మణ్ బాపూజీ పేరుట మనకి అవార్డు అనేది 28 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. ఆ పేర్లు అనేది గుర్తు పెట్టుకోవద్దు, అవసరం లేదు, కూడా మనకి రాదు ఎగ్జామ్లో. ఇది మొత్తం ఏంటిది? నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా డిఫరెంట్ స్కీమ్స్. మనకి చింతకింది మల్లేశం అని చెప్పి సినిమా ఉంటుంది. ఈ అసు యంత్రాన్ని కనిపెట్టింది కదా, సో దాని డైరెక్టర్ వచ్చేసి రాజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ప్రశ్న వస్తుంది కొన్నిసార్లు. చింతకింది మల్లేశం సినిమా అది. రైట్. సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది. SSLV D1 ప్రయోగం అనేది అన్ఫార్చునేట్లీ ఫెయిల్ అయిందండి. సో మనకి ప్రయోగం అనేది రాకెట్ 3 దశలు విజయవంతంగా దాటుకపోయింది. 4వ దశలో చిన్న లిక్విడ్ ఉంటుంది, అది మండలేదు. కాబట్టి ఈ 2 ఉపగ్రహాలు ఉంటాయి. సో మనకి మైక్రో షాట్ 2A, దీని ఇంకో పేరు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 2 అని చెప్పేసి పిలుస్తాం. ఇంకొకటి ఫేమస్ ఆజాదీ షాట్. ఇవి 2 ఉపగ్రహాలని నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టలేకపోయింది. వృత్తాకార కక్షలో ప్రవేశపెట్టాలి కానీ ఇట్లా ప్రవేశపెట్టలేదు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇంకా ఏంటి అంటే రీజన్ ఏంటి అని చెప్పేసి ఇస్రో యొక్క టెక్నికల్ కమిటీ అది నిగ్గు తేలుస్తుంది. మనకి ఇక్కడ అవసరం లేదు. మనమేం అధ్యయనం చేయాలంటే ఈ SSLV ఏంటి, ఈ మైక్రోషాట్ 2A ఏంటి, అండ్ ఆజాదీ షాట్ ఏంటి అని చెప్పేసి అధ్యయనం చేయాలి. ఫస్ట్ చూస్తే SSLV అంటే మనకి ముఖ్యంగా ఇది 3 దశలు అండి. మనకి మీరు డౌట్ వస్తే ఇట ఇస్రో వెబ్సైట్ చూస్తే మనకి 1, 2, 3 అని చెప్పేసి ఉంటుంది. ఈ 4 దశలు పూర్తి మనం పిలువం. ఇక్కడ లిక్విడ్ ఉంటుంది, లిక్విడ్ ఇంధనం ఉంటుంది. కానీ మనకి ఇస్రో ప్రకారం మనకైతే ఇది 3 దశల్లో ఉంటుంది. 3 మనకి సాలిడ్ అంటే ఘన ఇంధనం అని చెప్పేసి. సో సాలిడ్ అండ్ సాలిడ్. మనకి ఎక్స్ప్లెనేషన్ చూస్తేనేమో లిక్విడ్ అని ఉంటుంది 4వ దశ అని చెప్పేసి. ఇది ఫెయిల్ అయిందని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. రైట్. ఈ రాకెట్ ముఖ్యంగా SSLV అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అండి. అతి తక్కువ ఖర్చుతోని ఈ ఉపగ్రహాలు పంపే ప్రక్రియలో భాగంగా కొత్త రాకెట్ ఇది. మనకి PSLV ఉంది అండ్ GSLV ఉంది. అయితే ఇదేంటి అంటే SSLV అని చెప్పేసి ఒక వినూత్నమైన ప్రయోగము. అంతర్జాతీయ అంతరిక్షంలోనే తక్కువ ఖర్చుతోని ఉపగ్రహాన్ని పంపాలి అని చెప్పేసి దీన్ని స్టార్ట్ చేస్తుంది. నేను చెప్పేది SSLV D1 గురించి కాదు. SSLV అంటే ఏంటి? ఫస్ట్ అయితే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, ఇస్రో యొక్క నూతన రాకెట్ ఇది. PSLV GSLV కాకుండా అంతకుముందు SLV ASLV ఉండే, ప్రజెంట్ లేవు, మనకు అవసరం లేదు. కానీ అది మనకి ప్రజెంట్ వాడుకలో ఉన్నాయి PSLV GSLV. ఇది కాకుండా కొత్తగా వచ్చిన రాకెట్ ఏంటి అంటే SSLV అని చెప్పేసి. ఇది ఇస్రో ప్రధానంగా
ఇది విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో తయారు చేస్తుంది. ఇది ఎక్కడ ఉంది? త్రివేంద్రంలో ఉంది. త్రివేంద్రంలో ఉంది, కేరళలో ఉంటది ఇది. ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యొక్క అధ్యక్షుడు ఇప్పటి ఇస్రో చీఫ్ ఎవరు? సోమనాథ్ ఉండే. ఈ సోమనాథ్ యొక్క సృష్టి ఈ ఎస్ఎస్ఎల్వి అండి. అందుకే ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రజెంట్ మనకి విఎస్ఎస్సి యొక్క చైర్మన్ ఎవరు అంటే ఉన్ని కృష్ణన్. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యొక్క చైర్మన్ ఎవరు అంటే ఉన్ని కృష్ణన్. ఇప్పుడు సోమనాథ్ పేండు ఇస్రో చీఫ్ గా మారిండు. ఈయన యొక్క కృషి ఫలితంగా ఎస్ఎస్ఎల్వి అనేది తయారు చేయబడుతుంది. ఇది కేవలము న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఇదేంటి అంటే ఇస్రో యొక్క వాణిజ్య విభాగము. అంటే ప్రైవేట్ సంస్థలు కానీ ఇతర దేశాల రాకెట్లను ఉపగ్రహాలు పంపేందుకు ఒప్పందం చేసుకునేది ఇస్రో తరపున న్యూ స్పేస్ ఇండియన్ సంస్థ అనేది చేసుకుంటది. ఈ ఎస్ఎస్ఎల్వి యొక్క అమ్మడం కొనడం కూడా లావాదేవీలు చూసేది ఎవరు అంటే ఎన్ఎస్ఐఎల్. కన్ఫ్యూజ్ కావద్దు. తయారీ ఎవరు అంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. ఇది ఎవరి కోసం తయారు చేస్తున్నారు అంటే ఎన్ఎస్ఐఎల్. ఎన్ఎస్ఐఎల్ ఎక్కడిది అంటే ఇస్రో యొక్క వాణిజ్య విభాగము. ఇతర దేశాల ఉపగ్రహాలు పంపాలన్నా, ప్రైవేట్ సంస్థల ఉపగ్రహాలు పంపాలన్నా కూడా ఈ ఎన్ఎస్ఐఎల్ అది కంటెంట్ చూసుకుంటుంది పూర్తిగా. మెయిన్ థీమ్ ఏంటి అంటే చిన్న రాకెట్ పెద్ద మార్కెట్. సో చిన్న రాకెట్ పెద్ద మార్కెట్ అంటే మనకి ఇతర దేశాలు కానీ మన దేశం యొక్క గొల్లి ఉపగ్రహాలు ఏవైతే ఉంటాయో ఆ ఉపగ్రహాలు పంపేందుకు ఇది ఉపయోగిస్తారు ఇక మీదట. ఇది ఎందుకు ఈజీ అంటే దీన్ని అసెంబుల్ చేయాలంటే ఒక దగ్గర చేర్చాలి అంటే మన సుమారుగా 6 మనుషులు 72 గంటల పాటు చేస్తే సరిపోతుంది. అదే పిఎస్ఎల్వి చేయాలంటే 72 రోజులు టైం పడుతుంది. దాదాపు 2.5 months పడుతుంది పిఎస్ఎల్వి. జిఎస్ఎల్వి అంటే 5 months కంటే ఎక్కువ పడుతుంది. ఇదంతా కేవలం 3 days లో ఒక 6 people ఉంటే దాన్ని అసెంబుల్ చేయొచ్చు. అంటే ఈజీగా టైం తక్కువ అండ్ పెద్ద మార్కెట్. అంటే ఈ దేశాల యొక్క ఉపగ్రహాలు పంపాలి అంటే మనల్ని అప్రోచ్ కావచ్చు అని చెప్పేసి ఒక వినూత్న ప్రయోగం ఇది. రైట్. కొత్త ప్రయోగం సక్సెస్ కాకపోయినా కూడా ఒక టెక్నాలజీ అనేది మనకి ఇండియాకి అయితే వచ్చింది. రాకెట్ సక్సెస్ అయింది, బట్ మనకి ఇక్కడ ఉపగ్రహాలు అనేవి నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టబడలేదు. రైట్. ఇది మనకి ఎస్ఎస్ఎల్వి అండి. ఇప్పుడు D1 అంటే ఏంటంటే ఎస్ఎస్ఎల్వి యొక్క ఫస్ట్ ప్రయోగం ఏంటి అంటే ఎస్ఎస్ఎల్వి D1 అని చెప్పేసి పిలుస్తున్నాం. రైట్. ఇంకొకటి ఈ ఎస్ఎస్ఎల్వి కోసం మనకి జనరల్ గా ఉపగ్రహాలు పంపేది ఇక్కడ మనకి తిరుపతి జిల్లాలో ఉన్న షార్ నుంచి మనం పంపుతాం, శ్రీహరికోట నుంచి పంపుతాం కదా. ప్రత్యేకించి ఎస్ఎస్ఎల్వి కోసం మనకి తమిళనాడులో ఈ కులశేఖర పట్టణంలో ఒక లాంచింగ్ ప్యాడ్ తయారు చేస్తున్నారు. ఇంకా ఇది సిద్ధంగా కాలేదు ఇంకా పూర్తిగా. ఎస్ఎస్ఎల్వి కోసం ఒక లాంచింగ్ ప్యాడ్ తమిళనాడులో కులశేఖర పట్టణంలో తయారు చేస్తున్నారు, సిద్ధం చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. సో ఎస్ఎస్ఎల్వి D1 అనేది పంపింది. సేమ్ మనకి తిరుపతి డిస్టిక్ నెల్లూరు కాదు మారింది, శ్రీహరికోట నుంచి. సో లాంచింగ్ ప్యాడ్ 1 నుంచి పంపినారు. ప్రశ్న వస్తుంది ఎక్కడి నుంచి పంపిందంటే శ్రీహరికోట. ఎస్ఎస్ఎల్వి D1 అనే రాకెట్ ని ఎస్ఎస్ఎల్వి కోసం ప్రత్యేకించి లాంచింగ్ ఎక్కడ అంటే తమిళనాడు స్టేట్, మళ్ళీ అదే వస్తుంది. ఇది మనకి ఎస్ఎస్ఎల్వి అండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఆ ఉపగ్రహాలు మనం అధ్యయనం చేయాలి. మైక్రో షాట్ ఏంటి, ఆజాదీ షాట్ ఏంటి అని చెప్పేసి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ చూస్తే మనకి మైక్రో షాట్ 2A లేదా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 2 అని చెప్పేసి పిలుస్తాం. దీంట్లో మనకి ఆన్సర్ ఉన్నది. భూ పరిశీలన చేస్తుంది పూర్తిగా, ఇంకా సుదూర ప్రాంతాలకి ఇంటర్నెట్ అనేది సౌకర్యం కలిగజేస్తుంది. రెండింటి ఉపయోగాలు ఉన్నాయి మైక్రో షాట్ 2A ద్వారా. ఒకటి భూ పరిశీలన చేస్తుంది, సెకండ్ సుదూర ప్రాంతాలకి ఇంటర్నెట్ అనేది కనెక్టివిటీ అనేది కలిగిస్తుంది. సో కనెక్టివిటీ అనేది పెంచుతుంది. ఇది ఫస్ట్ ఉపగ్రహము, ఎక్కువ అవసరం లేదు మనకి. సెకండ్ ఇది ఆజాదీ షాట్, ఇది ఇంపార్టెంట్ అండి. దీన్ని కిడ్స్ స్పేస్ ఇండియా, స్పేస్ కిడ్స్ ఇండియా అని చెప్పేసి
స్పేస్ ఇండియా, ఒక చెన్నై సంస్థ ఇది. సో ఇది దీని ఆధ్వర్యంలో సో రిఫాత్ షారుక్, ఒక మహిళ, ఈమె ఇస్రో సైంటిస్టు. సంస్థ ఏంటి అంటే కిడ్స్ స్పేస్ ఇండియా అనే సంస్థ చెన్నైలో ఉంటుంది. వ్యక్తి ఎవరు అంటే రిఫాత్ షారుక్ అనే మహిళ ఆధ్వర్యంలో 75 గవర్నమెంట్ స్కూల్ నుంచి 750 గర్ల్స్ సో తొలిసారిగా ఒక రాకెట్ని, ఒక ఉపగ్రహాన్ని తయారు చేస్తారు. రాకెట్ కాదు, శాటిలైట్ తయారు చేస్తారు. సో దీనికి హెక్టావార్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ సంస్థ ఉంటుంది. సో హెక్టావార్ టెక్నాలజీ అనే సంస్థ అనేది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఒక 50 lakhs అనేది ఫండింగ్ చేయడం జరిగింది. మనకు తెలుసు ఆల్రెడీ కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఉంటాయో గడిచిన 3 సంవత్సరాలలో వచ్చిన లాభాలలో 2% అనేది సిఎస్ఆర్కి కేటాయించాల్సి ఉంటుంది. మనకి హర్ ఘర్ తిరంగా అని చెప్పేసి దానికోసము ఇండియన్ ఆయిల్ సంస్థ అనేది ఒక 2% సిఎస్ఆర్ని ఇస్తుంది కదా. సో అట్లనే మనకి ఇదేంటి, ఇది హెక్టావార్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి ఒక సిఎస్ఆర్ కింద ఈ స్కీమ్స్కి, ఈ ప్రాజెక్ట్కి ఫండింగ్ అనేది అందజేస్తుంది. సో మనకి ఇక్కడ చూస్తే ఇది 8 కిలోల బరువు ఉంటుంది. ఒక 6 months అనేది వర్కింగ్ టైం ఉంటుంది. అన్ఫార్చునేట్లీ 2 ఉపగ్రహాలు కక్షలో పెట్టలేదు కాబట్టి 2 అనేవి జాడలు లేకుండా పోయినాయి. రాకెట్ సక్సెస్ అయింది. ఫస్ట్ దశ అయిపోయింది, గణేంద్రం మండింది, ముందుకు వెళ్ళింది. సెకండ్ది అయిపోయింది, ఇంధనం మండింది, ముందుకు వెళ్ళింది. మూడోది అయిపోయింది, ఇంధనం మండింది, ముందుకు వెళ్ళింది. సో 4వది మనకి ఇక్కడ ఫెయిల్ అయిపోయింది కాబట్టి మనకి ఇవి జాడ లేకుండా పోయింది. మనకి టెక్నికల్ కమిటీ అనేది ఇది రివ్యూ చేస్తుంది ఏమైందని చెప్పేసి. రైట్, ఇది మనకి SSLV D1 కావచ్చు, ఆజాదీ షాట్ కావచ్చు, లేదా మైక్రో షాట్ 2A అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఒక ప్రశ్న మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఎస్, మేబీ పాసిబుల్, గ్యారంటీ ఏం లేదు కానీ పాసిబుల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ యువాన్ వాంగ్ 5 చూస్తే మనకు గుర్తుకొస్తుంది. ఇది ఏ నౌక అంటే, సో యువాన్ వాంగ్ అనగానే మనకు గుర్తుకు రావాలి చైనా అని చెప్పేసి. సో చైనా దేశపు నౌక అది. ఇది ఒక స్పై షిప్ అండి, ఒక గూఢచార నౌక. మనకి వార్తల్లో ఉంది చైనా యొక్క స్పై షిప్ లేదా గూఢచార నౌక అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఈ శ్రీలంకలోని హంబన్ తోట సో హంబన్ తోట లేదా హంబన్ తోట అని చెప్పేసి ఒక పోర్ట్ ఇది. ఈ పోర్ట్కి ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చేటప్పుడు ఇండియా అభ్యంతరం చెప్పింది, శ్రీలంక నువ్వు ఈ హంబన్ తోట పోర్ట్కి ఈ యువాన్ వాంగ్ 5ని రానియకు అని చెప్పేసి శ్రీలంకకి అభ్యంతరం చెప్తే, శ్రీలంక అసలే ఆర్థిక సంక్షోభంలో ఉంది కాబట్టి ఇండియా సహాయం చేస్తుంది కాబట్టి లైన్ ఆఫ్ క్రెడిట్ అని చెప్పేసి లేదా స్వాప్ డాలర్ అగ్రిమెంట్ అని చెప్పేసి వివిధ ఆర్థిక ఒప్పందాలు చేసుకుంటుంది కాబట్టి ఇండియా అభ్యంతరం మేరకి సో శ్రీలంక చైనాకి రిక్వెస్ట్ చేస్తే ఈ నౌక ఎట్లా వచ్చిందో మళ్ళీ అట్లనే వెళ్ళిపోయింది. సో మరి ఇండియా ఎందుకు అభ్యంతరం చెప్పింది? మరి శ్రీలంకకు వస్తే ఇండియాకి ఇబ్బంది ఏంటి అంటే, ఇది ఏంటిది, ఒక స్పై షిప్, గూఢచార నౌక. ఇది ఇక్కడ హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి ఈ చైనా షిప్స్ కావచ్చు లేదా ఉపగ్రహాలు కావచ్చు కానీ వాటిని నియంత్రణ కోసం ఇది వస్తుంది జనరల్గా. ఇది గూఢచారం కాబట్టి ఇన్ఫాక్ట్ కేరళ కానీ తమిళనాడు కానీ ఏపీ కానీ ఈ షిప్స్ ఉంటాయిగా మనకి తీర ప్రాంతాలలో, వాటిని కూడా గూఢచారం చేస్తుందని చెప్పేసి ఇండియా యొక్క అభ్యంతరము. సో దానికి చైనా అనేది వెనక్కి వెళ్ళిపోయింది. మనకి ఏం ప్రశ్న వస్తుంది అంటే జస్ట్ యువాన్ వాంగ్ 5 అని చెప్పేసి ఎవరి నౌక అంటే చైనా నౌక, ఒక గూఢచార నౌక అని చెప్పేసి హంబన్ తోటకి వస్తుండగా ఇండియా అభ్యంతరం చెప్తే తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది. రైట్, నెక్స్ట్ 75 years మనకి ఇండిపెండెన్స్ వస్తుంది కాబట్టి ఈ సందర్భంగా అన్ని ఖండాలకి ఒక్కొక్క నౌకని ఇండియా నేవీ అనేది పంపిస్తుంది. సో మనకి ఇటువంటి మ్యాచింగ్ పర్పస్ లో ప్రశ్న వస్తుంది. ఒక అంటార్కిటికా ఖండం కాకుండా మిగతా 6 ఖండాలకి 7 నౌకలను పంపిస్తుంది. ఇంటి 6 ఖండాలు 7 నౌకలు అంటే ఒక ఆసియా ఖండానికి 2 పంపిస్తుంది కాబట్టి మొత్తం మనకి
6 ఖండాలు ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఉత్తర దక్షిణ అమెరికలకి 7 నౌకలు పంపించింది. నౌకల పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఏంటిది ఫస్ట్ చూస్తే ఆసియాలో చూస్తే ఒకటి ఏమో ఒమన్లోని మస్కట్కి పంపిస్తుంది. మనం నెక్స్ట్ వాటి పేరు రాద్దాం. 2 ఇక్కడ ఆసియాలో ఇంకొకటి సింగపూర్కు పంపిస్తుంది. సో మనకి రెండవది ఆఫ్రికా ఖండం కదా, పెద్ద ఖండం. సో ఆఫ్రికా అనేది ఇక్కడ సో కెన్యాలోని మొసాంబే అని చెప్పేసి మనకు ఉంటుంది ఆఫ్రికాలోని కెన్యాలో. మూడవది ఆస్ట్రేలియా తీసుకోండి. సో ఆస్ట్రేలియాలో పెర్త్కు పంపిస్తుంది. నెక్స్ట్ ఐరోపా లండన్కు పంపిస్తుంది. నెక్స్ట్ ఉత్తర అమెరికాలోని సో షయానో డియాగో పంపిస్తుంది. నెక్స్ట్ 6వది దక్షిణ అమెరికా. సో బ్రెజిల్లోని రియా డిజనీరోకి పంపిస్తుంది. ఇవి మనకి 6 ఖండాలకి ఆ 7 నౌకలు పంపిస్తుంది, గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో మనకి ఒమన్ చూస్తే గిట్ట ఐఎన్ఎస్ చెన్నై నౌక అండ్ ఐఎన్ఎస్ బెట్వా. ఐఎన్ఎస్ చెన్నై, ఐఎన్ఎస్ బెట్వా అనేది ఒమన్ కి పంపిస్తుంది. సింగపూర్ కి చూస్తే ఐఎన్ఎస్ సరయు పంపిస్తుంది. సో సింగపూర్ సరయు మనకి ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ చూస్తే సో కెన్యాకి ఐఎన్ఎస్ తర్కండా పంపిస్తుంది. ఆస్ట్రేలియా చూస్తే ఐఎన్ఎస్ సుమేధ పంపిస్తుంది. సో సుమేధ అని చెప్పేసి పెర్త్కి వెళ్తుంది. సో ఐరోపా చూస్తే ఐఎన్ఎస్ తరంగిణి పంపిస్తుంది. ఉత్తర అమెరికా చూస్తే మనకి ఐఎన్ఎస్ సాత్పురా పంపిస్తుంది. దక్షిణ అమెరికా బ్రెజిల్ చూస్తే మనకి రియో డిజనీరోలో ఐఎన్ఎస్ తర్కిష్ పంపిస్తుంది. మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే 100% మనకి మ్యాచింగ్ పర్పస్ లో ప్రశ్న వస్తుంది. పీసీకి రాకపోవచ్చు, కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ రాస్తే అందులో అవసరం అవుతుంది. మనకు ఒక అప్డేట్ ఏంటి అంటే సో గ్రూప్ 4 అనేది సెప్టెంబర్లో వస్తుంది అట. ఒక 2 months తో చూస్తే నవంబర్లో గ్రూప్ 3 లేదా గ్రూప్ 2 అనేది వస్తుంది. ఏది ముందు వస్తే అది ప్లస్ ఒక 2 months కలుపుకొని అది లాస్ట్కి వస్తుంది. మన టీఎస్పీఎస్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ నోటిఫికేషన్స్ ఏవి అంటే ఇది కన్ఫర్మ్ అండి. అంటే సెప్టెంబర్లో దాదాపు అయితే వస్తుంది అట. ఈ ప్లస్ 2 months కి ఒక గ్రూప్ 3 లేదా గ్రూప్ 2 ఏది మిగిలితే అది ఇంకొక 2 months కి వస్తుంది. December 31st లోపు అయితే ప్రతి నోటిఫికేషన్ అనేది ఇష్యూ అవుతుంది కంపల్సరీ, రాజకీయ సమీకరణాలు మారకుంటే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిండు. ఈరోజు స్పీకర్కి ఇస్తే స్పీకర్ దాదాపు ఆమోదించవచ్చు, మేబీ పాసిబిలిటీ అనేది ఉన్నది. రైట్, ఈ ప్రశ్న ఏంటి, క్వశ్చన్ ఏంటి అంటే స్పీకర్కి ఎమ్మెల్యే రాజీనామా సమర్పిస్తే స్పీకర్ ఆమోదించాలన్నా, స్పీకర్ విచక్షణ అధికారం ఉన్నదా అంటే తిరస్కరణ చేయవచ్చా, చేస్తే ఏ ఆర్టికల్ ప్రకారం చేయవచ్చు, ఇది ఆన్సర్ చేయండి. రైట్, గ్రూప్ 2 రాస్తే మనకి మేబీ సరే నవంబర్ 15 ఆ ప్రాంతంలో వస్తుంది అనుకున్నా కూడా ఇప్పటి నుంచి కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ప్రిపేర్ అయినా కూడా సరిపోతుంది. ఆల్మోస్ట్ మన ఎస్ఐ చూస్తే ఇట్ట ఎక్కువ ప్రశ్నలు మనకి వచ్చిందే కరెంట్ అఫైర్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఒక 4 నుంచి 5 ఏమో వచ్చినాయి కదా. అందులో ఒక 2 ప్రశ్నలు అక్టోబర్ 2021 వచ్చినాయి. మిగతా 3 or 4 క్వశ్చన్స్ పూర్తిగా ఈ మే మాసము జూన్ మాసం నుంచి వచ్చింది. రైట్, ఎప్పుడు ట్రెండ్ అనేది సేమ్ ఉండదు. సో మనమే 6 months అయితే అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇట్లా ఒకటేసారి ఎక్కువ ఉన్నప్పుడు ఇవి మ్యాచింగ్ పర్పస్ లో ఇచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంకోటి ఎగ్జాంపుల్ మనకి ర్యామ్సార్ సైట్స్ అని చెప్పేసి 10+5+2 ఒక ఈ ఇయర్ ఫిబ్రవరి 2 నుంచి వెట్లాండ్ డే నుంచి 17 వచ్చినాయి. కాబట్టి ఈ ప్రశ్న మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. మ్యాచింగ్ పర్పస్ లో వెట్లాండ్ ఇచ్చేసి ఆ స్టేట్ ఇవ్వచ్చు. మొన్న మనకి 10 ఏంటి అంటే ఈ వెంబనాడు అని చెప్పేసి వేదాథంగల్, వెల్లోడి అండ్ ఉదయ మార్తాండ అండ్ కూతంకులము, ఇవి దేంట్లో మనకి తమిళనాడులో వచ్చింది. గోవాలో వచ్చేసి గోవాలో ఏంటి నంద అని చెప్పేసి, మధ్యప్రదేశ్లో సిర్పూర్ అని చెప్పేసి, ఇట్లా మనకి 10 వచ్చినాయి ప్లస్ ఒక 5 వచ్చినాయి ప్లస్ ఒక 2 వచ్చినాయి. మనం వాటిని గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. రైట్, ఇవి 7 నౌకలు గుర్తుపెట్టుకోవాలి. ఏ ఖండం లేదు అంటే
అంటార్కిటిక్ ఖండం అనేది లేదు. నెక్స్ట్ మనకి లోకాయన్ 2022 అని చెప్పేసి సేమ్ మనకి దీని కంటిన్యూషన్ ఏంటంటే ఈ ఐఎన్ఎస్ తరంగిణి అనేది ఆగస్టు 15 కల్లా లండన్ కి పోతుంది. లండన్ లో నడిబొడ్డున జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ సగర్వంగా. అందులో భాగంగా మనకి ఇది మళ్ళీ నవంబర్ లో వస్తుంది ఇండియాకి. ఇది కొచ్చి నుంచి స్టార్ట్ అయింది ప్రయాణం అనేది. 14 దేశాల గుండా ప్రయాణిస్తూ నవంబర్లో ఇండియాకి వస్తుందట. ఆ క్రమంలో ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే కాబట్టి లండన్ యొక్క నడిబొడ్డున ఐఎన్ఎస్ తరంగిణి అనేది ఇండియా ఫ్లాగ్ ని హోస్ట్ చేస్తుంది గర్వంగా. సో ఇది లోకాయన్ 2022 అన్నది. నెక్స్ట్ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ స్కై లైట్ అని చెప్పేసి. ఈ స్కై లైట్ అంటే ఏంటిదంటే జనరల్ గా మనకి ఈ చైనా కోసము ఈ పర్టికులర్ గా ఇండియన్ ఆర్మీ ఒక వ్యాయామాన్ని కండక్ట్ చేస్తుంది. చైనా అనేది సైబర్ దాడి చేస్తే మన ఉపగ్రహ వ్యవస్థ అనేది ఎంతవరకు తట్టుకుంటది, మన కమ్యూనికేషన్ అనేది ఎంతవరకు తట్టుకుంటుంది అని చెప్పేసి ఆ టెస్ట్ చేసేందుకు ఈ స్కైలైట్ ని ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేస్తుంది. ఇండియన్ ఆర్మీ ఎక్కడ అంటే ఉత్తర ప్రాంతంలో చేస్తుంది, తూర్పు ప్రాంతంలో చేస్తుంది, అండ్ అన్ని రకాల దీవుల్లో చేస్తుంది. ఈ ఉత్తరం తూర్పు అన్న ప్రశ్నలు కొద్దిగా మనకు వస్తున్నాయండి. అంటే పశ్చిమం కాకుండా ఉత్తరము భారతదేశము, తూర్పు భారతదేశం అండ్ దీవులు ఉన్నాయి కదా మనకి, ఆ దీవులలో చేస్తుంది. సో చైనా సైబర్ దాడి చేస్తే మన టెలికమ్యూనికేషన్ వ్యవస్థ అనేది ఎంతవరకు తట్టుకుంటుంది అని చెప్పేసి ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. మనకి ఇంతవరకు సైన్యానికి సొంత ఉపగ్రహం అంటూ లేదండి. ఈ ప్రశ్న మనకి యూపీఎస్సీలో వచ్చింది ఆల్రెడీ. ఫస్ట్ ఇండియన్ నేవీకి ఉన్నది. సో ఇన్సాట్ 7 ఉన్నది. ఇన్సాట్ 7 వచ్చేసి ఇండియన్ నేవీ యొక్క ఫస్ట్ ఉపగ్రహము. మొత్తము ఈ 3 చూస్తే గిట్ట 3 ఫోర్సెస్ లో చూస్తే ఇండియన్ నేవీకి ఫస్ట్ ఉంటుంది ఉపగ్రహం అనేది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి వచ్చేసి 7A ఉంది, ఇన్సాట్ 7A అని చెప్పేసి. సో మరి ఇండియన్ ఆర్మీకి లేదు కానీ 2025 కల్లా ఇన్సాట్ 7B అని చెప్పేసి సో దీన్ని ఇండియా సైన్యం కోసమే ఇస్రో అనేది నిర్మిస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ అని చెప్పేసి డిఫెన్స్ ది సేకరణ చేస్తుంది ఉపగ్రహాలు కొనడం అని చెప్పేసి ఆ ఇస్రో దగ్గర ఒప్పందం చేసుకుని డిఫెన్స్ మినిస్ట్రీ అనేది. సో మనకి ఈ సందర్భంగా ఇదేంటి వార్త అంటే 2025 కల్లా ఇన్సాట్ 7B అని చెప్పేసి ఇస్రో అనేది ఇండియన్ ఆర్మీకి ఇస్తుంది. సో ఇది మనకి గుర్తుపెట్టుకోవాలి. ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం అయినాక చూస్తే సైబర్ దాడి కూడా సాధ్యమే. రష్యా ఉక్రెయిన్ లో దాడి చేస్తుంది. సో దానికి స్టార్ లింక్ అని చెప్పేసి టెస్లా నేత ఉంటాడు కదా ఎలన్ మాస్క్ అని చెప్పేసి అతను ఈ ఉక్రెయిన్ మీద ఎఫెక్ట్ కాకుండా కాపాడుతాడు స్టార్ లింక్ అని చెప్పేసి. నెక్స్ట్ EIE డాటా ఏంటిది? ఎన్విరాన్మెంటల్ ఇన్సైట్స్ ఎక్స్ప్లోరర్. సో ఎన్విరాన్మెంటల్ ఇన్సైట్స్ ఎక్స్ప్లోరర్ ఒక డాటా ఇది. ఈ డాటా ఏంటంటే గూగుల్ అనే సంస్థ మనకి సో తొలిసారిగా ఔరంగాబాద్కి ఇస్తుంది. సో ఔరంగాబాద్ ఎక్కడ ఉంది? మహారాష్ట్రలో ఉంది. ఇటీవల ఛత్రపతి సంభాజీ నగర్ అని చెప్పేసి పేరు మార్చుకున్నది. ఇది ప్రజెంట్ ఔరంగాబాద్ కాదు, మనకి పేపర్లో ఔరంగాబాద్ వస్తుంది హిందూ పేపర్లో, కానీ వాస్తవంగా సో ఛత్రపతి సంభాజీ నగర్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్. ఏంటి డాటా అంటే ఒక నగరము అనేది కార్బన్ ఎమిషన్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, దేని ద్వారా ఎక్కువ వస్తుంది, దానికి పరిష్కారం ఏంటి అని చెప్పేసి డాటా అనేది అందిస్తుంది. ఏంటిది? ఎన్విరాన్మెంటల్ ఇన్సైట్స్ అంటే చూస్తుంది. అది ఏం చూస్తుంది? కార్బన్ ఎమిషన్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఏ వాహనం నుంచి వస్తుంది, లేదా ఫ్యాక్టరీ నుంచి వస్తుంది, ఏ ఏరియాలో ఎక్కువ వస్తుంది, రాకుండా ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి అని చెప్పేసి డాటా అందిస్తుంది. సో గూగుల్ ఇండియాలో ఒక పట్టణంతో ఇటువంటి ఒప్పందం వెరీ ఫస్ట్ టైం అండి. ఏంటిది? ఔరంగాబాద్ అని చెప్పేసి మనకి మహారాష్ట్రలో ఉంటుంది. నెక్స్ట్ సో చార్లెస్ డ్రూ అని చెప్పేసి ఇది అమెరికా నౌక అండి. అమెరికా నౌక అనేది మరమ్మత్తు కోసం తొలిసారిగా ఇండియాకి వచ్చింది. సో అమెరికా నౌక ఇండియాకి వచ్చింది. చెన్నైలోని L&T యొక్క షిప్ యార్డ్కి వచ్చింది మరమ్మత్తు కోసం అని చెప్పేసి. సో ఇది ఒక మనకి గర్వకారణము. ఇది ఆత్మ నిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి
మనం పిలుస్తాం దీన్ని. ఒక అమెరికన్ నౌక అనేది మరమ్మత్తు కోసము ఇండియాకి రావడం అనేది వెరీ ఫస్ట్ టైం. సో L&T సంస్థ చెన్నైలోని కాటుపల్లిలో ఉంటుంది. సో అక్కడ ఇది మరమ్మత్తు కోసం వచ్చింది. ఈ నౌక పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, చార్లెస్ డ్రూ అని చెప్పేసి. నెక్స్ట్ సో ఆకాష్ ఎయిర్ ఒక వైమానిక సంస్థ, ప్రైవేట్ వైమానిక సంస్థ. సో ఇది మనకి తొలిసారిగా దీని యొక్క ఫస్ట్ ఏరోప్లేన్ అనేది ముంబై నుంచి అహ్మదాబాద్కు పోయిందండి. సో ముంబై నుంచి అహ్మదాబాద్కు వెళ్ళింది. సో దీని యొక్క ఫౌండర్ ఎవరు అంటే జున్జున్వాలా. సో జున్జున్వాలా అని చెప్పేసి ఫౌండర్. అంటే ఈ సంస్థలో ఎక్కువ వాటా ఉన్నది జున్జున్వాలాకే ఉన్నది. ఈ ఏరోప్లేన్ ఎవరు లాంచ్ చేస్తారంటే మన సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ జ్యోతిరాదిత్య సింధియా అని చెప్పేసి. సో సివిల్ ఏవియేషన్ అంటే తెలుగులో పౌర విమానయాన శాఖ మంత్రి సో జ్యోతిరాదిత్య సింధియా దీన్ని స్టార్ట్ చేస్తాడు. ఇది ULCC మోడల్ అండి. అంటే ఏంటిది, అల్ట్రా లో అంటే చాలా తక్కువ కాస్ట్, అల్ట్రా లో కాస్ట్ క్యారియర్. ఈ తొలి విమానము ULCC మోడల్లో ఇండియా అని చెప్పేసి తక్కువ కాస్ట్ తోని విమాన ప్రయాణాన్ని అందించడమే ఈ ఆకాష్ ఎయిర్ యొక్క లక్ష్యం. ఇది ఒక ప్రైవేట్ సంస్థ, మనం గుర్తుపెట్టుకోవాలి. జున్జున్వాలా దీని స్థాపకుడు. ముంబై నుంచి అహ్మదాబాద్కి ఫస్ట్ ఏరోప్లేన్ పోయింది. సో మన సింధియా స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ ఎర్నాడెల్. సో ఎర్నాడెల్ అని చెప్పేసి ఇది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది దీన్ని కనిపెట్టిందండి. ఇది ఏంటంటే మన ఇండియా, మన భూమి నుంచి అత్యంత సుదూరాన ఉన్న నక్షత్రము ఇది. జాగ్రఫీ నోట్స్ అప్డేట్ చేసుకోవాలి. భూమి నుంచి అత్యంత దూరంలో ఉన్న నక్షత్రం ఏంటి అంటే ఇక మీదట ఎర్నాడెల్. ఇది అమెరికా నాసా అనేది ఆమోదించింది. సో ఆల్మోస్ట్ ఇది మనకి ఆన్సర్ వస్తుంది. ఈ నక్షత్రము ఏ పాలపుంతలో ఉంది అంటే సన్ రైజెస్ ఆర్క్ కాదు, ఆర్క్ అని చెప్పేసి ఇది పాలపుంత. సో పాలపుంత అంటే అన్ని స్టార్స్ ఉంటాయి కదా, సో స్టార్స్ గ్రూప్ ఉంటుంది, ఆ పాలపుంత పిలుస్తాం. ఈ సన్ రైజెస్ ఆర్క్ అనే పాలపుంతలో ఈ ఎర్నడెల్ అని చెప్పేసి స్టార్ ఉంది, నక్షత్రం ఉంది. ఇది ఇండియాకి అంటే భూమికి దూరంగా ఉన్న సో వెరీ లాంగెస్ట్ స్టార్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఎర్నడెల్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి, నోట్స్ అప్డేట్ చేసుకోవాలి. రైట్. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. దీనిలో మనం ఏ ఒకటి స్కిప్ చేయలేము. ఒక స్కేలెట్ మినహాయిస్తే మిగతా అన్ని కూడా మనం స్కిప్ చేయకుండా ఉన్నాయి. అంటే ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది, అంటే వెరీ ఫస్ట్ టైం వస్తుంది. SSLV మనకి వెరీ ఫస్ట్ టైం. ఇది 7 ఖండాలకి 6 ఖండాలకి షిప్స్ ని పంపడం వెరీ ఫస్ట్ టైం ఇండిపెండెన్స్ డే కోసం. నెక్స్ట్ ఈ గూగుల్ అనేది ఔరంగాబాద్ కి డాటా అందిస్తుంది. మనకి ఇటీవల గూగుల్ చూస్తే గూగుల్ స్ట్రీట్ వ్యూ అని చెప్పేసి, గల్లీఫై అని చెప్పేసి 10 సిటీస్లలో 360 degrees యాంగిల్లో మనకు చూపెడుతుంది పూర్తిగా, అది గూగుల్. ఇంకోటి ఇండియా కా ఉడాన్ అని చెప్పేసి రంగులలో ఇండియా యొక్క ఇండిపెండెన్స్ లో ముఖ్య ఘట్టాలని ఆవిష్కరణ చేస్తుంది. ఇండియా కా ఉడాన్ అని చెప్పేసి మనం మొన్న డిస్కస్ చేసినాం ఆగస్టు 3 నుంచి 7 కరెంట్ అఫైర్స్ లో. రైట్. నెక్స్ట్ కమిటీ అండి, అనంత్ నాయక్ కమిటీ. ఈయన నేషనల్ కమిషన్ ఫర్ ST, ఇందులో ఇతను సభ్యుడు అండి. అనంత్ నాయక్ కమిటీ అని చెప్పేసి ఈ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ అని చెప్పేసి నియమించింది. ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అది. ఎందుకోసం అంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 2022 తీసుకొస్తుంది. అటవీ రక్షణ చట్టము 22లో ఉన్న నిబంధనల ద్వారా ఎస్టీ వర్గానికి ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి వీళ్ళు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అటవీ రక్షణ చట్టము ద్వారా ఈ ట్రైబ్స్ పీపుల్ ఎట్లా ఎఫెక్ట్ అవుతారు, ఆ ఎఫెక్ట్ అయ్యే మార్గాన్ని ఈ అనంత్ నాయక్ కమిటీ అనేది అన్వేషణ చేయాలి, పరిష్కార మార్గాలు అనేది చూపెట్టాల్సి ఉంటుంది. రైట్. మనకి ఈ ప్రశ్న నెంబర్ ఆఫ్ టైం వస్తుందండి. ఒక సంస్థ ఇస్తాడు, రాజ్యాంగబద్ధ సంస్థన, శాసనబద్ధ సంస్థన, రాజ్యాంగేతర, శాసనేతర అని చెప్పేసి ప్రశ్న ప్రతి ఎగ్జామ్ లో వస్తుంది. అండ్ ఇండియా మెంబర్షిప్ చేరింది కానీ
ఎవరన్నా సంస్థ నుంచి బయటకు వెళ్ళగొట్టబడితే బయటకు వెళ్ళిపోయిన మనకి ప్రశ్న అనేది వస్తుంది కంపల్సరీ. సో మనకి ఇది ఎస్టీ చూస్తే మనకి 338A ప్రకారం ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎందుకు అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ రూపంలో ఉంది కాబట్టి ఇదేంటిది రాజ్యాంగబద్ధ సంస్థ. సో మనకి 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 338ని అమెండ్మెంట్ చేసి 338Aగా మార్చి దానికి ఎస్టీ కమిషన్గా రాజ్యాంగబద్ధ హోదా ఇస్తారు. అట్లా మనకి 338B అని చెప్పేసి ఉంటుందండి. ఇదేంటిదంటే 102వ చట్టము ద్వారా ఈ బీసీ కమిషన్ కి రాజ్యాంగబద్ధ హోదా ఇచ్చి ఉంటారు. 89 అనేది ఎస్టీకి, 102వ అనేది మనకి బీసీకి రాజ్యాంగబద్ధ హోదా ఇచ్చింది. రాజ్యాంగబద్ధ హోదా అంటే అంతకుముందు బీసీ కమిషన్ ఉన్నది, బట్ మనకి ఇందిరా సహాని కేసు అనంతరం ఏర్పడిందేమో శాసనబద్ధ సంస్థ 93లో వస్తుంది బీసీ కమిషన్ అనేది. నెక్స్ట్ మనకి ఈ ఆర్టికల్ ని అమెండ్మెంట్ చేసి 102వ చట్టం ద్వారా బీసీ కమిషన్ కి రాజ్యాంగబద్ధ హోదా ఇస్తారు. రాష్ట్రపతికి బీసీ కమిషన్ నియమించే అధికారం ఉంటుంది. అది 340 ఆర్టికల్. మళ్ళీ అది 340 ఆర్టికల్ ఏంటి అంటే, సో రాష్ట్రపతికి బీసీ కమిషన్ మన జస్టిస్ రోహిణి కమిషన్ అనేది ఇటీవల గడువు పెంచినారు. సో రాష్ట్రపతి నియామకం చేసిండు ఓబీసీ వర్గీకరణ కోసము 340 ఆర్టికల్ ప్రకారము. ఇది రెగ్యులర్ గా పనిచేసేది రాజ్యాంగబద్ధ సంస్థ. అంటే ఇదేమో టైం టు టైం రాష్ట్రపతి నియమిస్తే ఉంటది, లేకుంటే ఉండదు. రైట్. అనంత నాయక్ కమిటీ ఏం చేస్తుందంటే అటవీ రక్షణ చట్టం యొక్క కొత్త నిబంధనలు గిరిజన ప్రభావం ఎలా ఉంటుంది అని చెప్పేసి టెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ మన కమిటీ ఇంకోటి ఉన్నది సుబ్రహ్మణ్యన్ కమిటీ అండి. సో సుబ్రహ్మణ్యన్ కమిటీ ఇదేంటిదంటే క్యాపిటల్ మార్కెట్ లోకి, అంటే షేర్ మార్కెట్ లోకి, స్టాక్ మార్కెట్ లోకి సో ఎఫ్పిఐని ఎలా అట్రాక్ట్ చేయాలని చెప్పేసి, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ని ఎలా అట్రాక్ట్ చేయాలని చెప్పేసి ఈ కమిటీ అనేది చూసుకుంటది. దేంట్లో క్యాపిటల్ మార్కెట్ అంటే ఇది దేని ఆధీనంలోకి వస్తుంది అంటే మనకి సో సెబీ కిందికి వస్తుంది. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటది. ఇటీవల దీనికి కొత్త చైర్మన్ వచ్చింది మహిళ, ఆమె మాధవ్ పూరి అని చెప్పేసి. తక్కువ వయసులో వచ్చింది, తొలి మహిళ వచ్చింది, తొలి ప్రైవేట్ బ్యాంక్ నుంచి సెబీకి చైర్మన్ గా నియామకం పొందింది. ఆమె ఐసిఐసిఐ బ్యాంక్ లో పనిచేస్తుంది. మాధవ్ పూరి అని చెప్పేసి ఉంటది. ఈ కమిటీ ఏం చేస్తా అంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ని ఎలా అట్రాక్ట్ చేయాలి క్యాపిటల్ మార్కెట్ లోకి, స్టాక్ మార్కెట్ లోకి అని చెప్పేసి చెప్తుంది. సో అసలు ఇది ఆన్సర్ ఏంటి? ఇది నేను నెంబర్ ఆఫ్ టైం డిస్కస్ చేసినా కానీ ఈ ఎఫ్డిఐ అండ్ ఎఫ్పిఐ అండ్ ఎఫ్ఐఐ, సో ఇందులో మనకి డిఫరెన్సెస్ ఏంటి? 3 ఒకటేనా అలా ఉంటుందా అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. సో ఎఫ్డిఐ ఏంటి? డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? అది మీరు చేయండి ఆన్సర్. రైట్. ఇవి 2 కమిటీలు మనం గుర్తుపెట్టుకోవాలి. సెబీ మనకి సెబీ అంటే ఏంటిది అంటే ఆ మాధవ్ పూరి పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఫేమస్ ఎకనమీ నీతి ఆయోగ్ యొక్క పాలక మండలి మీటింగ్ జరిగింది. సో పాలక మండలి అంటే గవర్నింగ్ కౌన్సిల్ ఇంగ్లీష్ లో. ఇది 7th అండి, 7th. సో మనకి కరోనా పాండమిక్ తర్వాత తొలి ప్రత్యక్ష సమావేశము. ఇది మనకి దీనికి ప్రధానమంత్రి ఉంటాడు అధ్యక్షుడిగా, కాకుంటే మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దీన్ని సమన్వయం చేస్తాడు, మోడరేట్ అనేది చేస్తాడు. 23 చీఫ్ మినిస్టర్స్, ఒక 2 లెఫ్టినెంట్ గవర్నర్స్, ఇతర కేంద్ర మంత్రులు హాజరైనారు. ఆ మినిస్టర్స్ పేర్లు మనకు అవసరం లేదు. రైట్. మన సీఎం అయితే కేసీఆర్ అయితే పోలేదు. నీతి ఆయోగ్ అంటే ఇది రమ్మంటారు, పల్లీలు ఇస్తారు, పల్లీలు బుక్కుంటా, మోడీ చెప్పింది వినాలి, మోడీ జపం చేయాలని చెప్పేసి మన కేసీఆర్ విమర్శ చేస్తాడు. మనకి అవసరం లేదు, ఎగ్జామ్లో రాదు. సో మనం ఈ పాలక మండలి మీటింగ్ జరిగింది ఎక్కడ అంటే రాష్ట్రపతి భవన్లో జరిగింది. సో రాష్ట్రపతి భవన్లో ఉన్న కల్చరల్ సెంటర్లో జరిగింది. రైట్. దీని యొక్క థీమ్ ఏంటి అంటే ఒక 4 అంశాలు ఎజెండా పెట్టుకున్నారండి. ముఖ్యంగా 4 అంశాలు మనకు ఉన్నాయి. ఫస్ట్ అంశం ఏంటిదంటే సో పంటల వైవిధ్యీకరణ. పంటల
వైవిధ్యీకరణ అంటే క్రాప్ డైవర్సిఫికేషన్ అని చెప్పేసి పిలుస్తాం. మనకి ఒకటి ఇటీవల కమిటీ మనకోటి ఉన్నది, పంటల వైవిధ్యీకరణ మీద కమిటీ ఏంటి అంటే సంజయ్ అగర్వాల్ కమిటీ అని చెప్పేసి మాజీ వ్యవసాయ శాఖ కార్యదర్శి అతను, ఎంఎస్పి మీద ఉన్నది. సో అట్లనే దానిలో ఒక అంశం ఏంటి, పంటల వైవిధ్యీకరణ అని చెప్పేసి సంజయ్ అగర్వాల్ కమిటీ అనేది సిఫార్సు చేయాల్సి ఉంటుంది. కాంట్రవర్సీ కమిటీ గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు సో పప్పు గింజలు అండ్ నూనె గింజలు ఉత్పత్తి పెంచాలి. ఎందుకు అంటే మనం వీటిని రెండింటిని ఇంపోర్ట్ చేసుకుంటాం. సన్ఫ్లవర్ ఉక్రెయిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ యుద్ధం వచ్చింది, మన రేట్ ఎక్కువ పెరిగిపోయింది. ఈ ఫ్రీడమ్ అని చెప్పేసి మనకి అమ్ముతులుగా నూనె కెమికల్ ఆయిల్ అది కావచ్చు, లేకుంటే మన పప్పు గింజలు అన్ని మనము ఇంపోర్ట్ చేసుకుంటాం. సో అది రావద్దు అంటే రాష్ట్రాలు అనేది వోకల్ ఫర్ లోకల్ అని చెప్పేసి లోకల్లో వీటిని ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ప్రాథమిక విద్య అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇది ఉన్నత విద్య అని చెప్పేసి వీటిలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి చెప్పినారు. ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనో ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలి. అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తలేవు, తెలంగాణ చేస్తలేదు, ఫస్ట్ టైం కర్ణాటక చేసింది. కస్తూరి రంగన్ కమిటీ సిఫార్సు మేరకు ఎన్ఈపి అనేది బయటకు వచ్చింది. సో తెలంగాణ ప్రభుత్వం అనేది ఇంకా చేయాల్సి ఉంటుంది, చేయలేదు. నెక్స్ట్ చూస్తే మనకి ఈ పట్టణీకరణ అని చెప్పేసి 4 అంశాల మీద డిస్కషన్ జరిగింది. ఈ డిస్కషన్ తర్వాత మోడీ ప్రసంగం ఉంటుంది. మనకి ఏదైనా మీటింగ్ లో ఈ ప్రధానమంత్రి ప్రసంగం ఉంటే ఇట్లా కంపల్సరీ మనం అధ్యయనం చేయాలి. ఒక బిట్లు మనకు కొన్నిసార్లు వస్తుంది అండి, బిట్లు అయితే రైట్. మనం ఎట్లా చేస్తుంది, ఇది వస్తుంది అది వస్తుంది అంటే ఏ ఎగ్జామ్ జరిగినా కరెంట్ అఫైర్స్ మనం పట్టుకోవాలి పేపర్లలో. బ్యాంక్ పిఓ జరిగింది, ఎస్ నీ పేపర్ను అబ్జర్వ్ చేయి కంపల్సరీ. దాంట్లో ఏమైనా కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు వచ్చిందా, ఎట్లా అడిగినారు, ఆ తీరు ఏంటి, ఏవి ఫోకస్ చేస్తున్నారు అని చెప్పేసి మనం ఎక్కువ తెలుసుకోవచ్చు. ప్రీవియస్ ప్రశ్నలు అంటే మనకు దిక్సూచి లెక్క పనిచేస్తాయి, ఎలా ముందుకు పోవాలనో దారి చూపుతాయి ప్రీవియస్ ప్రశ్నలు అనేవి. మనం రాసే ఎగ్జామే కాదు, ఏ పరీక్ష జరిగినా కూడా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది రైట్. ఈ మోడీ ప్రసంగంలో ఏముంటుంది అంటే ఫస్ట్ చూస్తే ఒక 3 టీలు చెప్పినాడు. 3 ఛాయలు కాదు ఇక్కడ, 3 టీలు అంటే సో మన ఫస్ట్ టీ ఏంటంటే టెక్నాలజీ అలవర్చుకోవాలి. అందరూ మనకి రాదు, మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. టూరిజం డెవలప్ చేసుకోండి, మనకు డాలర్స్ ఫుల్ వస్తాయి, టూరిజం డెవలప్మెంట్ చేసుకోమంటాడు. ట్రేడ్ ఎక్కువ మీరు వాణిజ్యం చేయండి అని చెప్పేసి ఈ 3టిని అలవర్చుకోవాలి రాష్ట్రాలు అని చెప్పేసి రాష్ట్రాలకి హితబోధ చేస్తాడు మన ప్రధానమంత్రి. నెక్స్ట్ మనందరం కలిసి టీమిండియా స్ఫూర్తితోని కోఆపరేటివ్ ఫెడరలిజం తోని, ఇవన్నీ వర్డ్స్ చాలా అందంగా ఉంటాయి. రాష్ట్రాలు కేంద్రము సమిష్టిగా పనిచేసి సో మనకి సహకార సమైక్య అంటాం, టీమిండియా అంటాం. సో ఇలా పనిచేసి కోవిడ్-19ని మనం నిర్మూలన చేసినామని చెప్పేసి మీ సహకారం మరవలేనిది అని చెప్పేసి థ్యాంక్స్ చెప్తాడు. ఇంకేం చెప్తారంటే మీరు కంపల్సరీ వోకల్ ఫర్ లోకల్ చేయండి అంటాడు. సో వోకల్ అనేది గీతము, లోకల్ అంటే ఏంది, మనకి స్థానిక ఉత్పత్తుల కోసము ప్రచారం చేయమంటాడు. లోకల్ టు గ్లోబల్ అంటాడు ఇంకా. సో లోకల్ టు గ్లోబల్ అని చెప్పేసి అనలే, బట్ ఎక్కువ అన్నాడు. ఇక్కడ రాసుకుంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు, తప్పు చెప్తే కరెంట్ పోతుంది కదా రైట్. లోకల్ టు గ్లోబల్ అని చెప్పేసి అనలే కానీ ఇక్కడ అనలేదు, ఎక్కడో అన్నాడు మొత్తం మీద. కానీ ఇక్కడ అన్నది ఏంటంటే వోకల్ ఫర్ లోకల్ అని చెప్పేసి అన్నాడు. అంటే స్థానిక ఉత్పత్తులకి ప్రచారం చేయండి. తర్వాత స్టేజ్ ఏంటి అంటే లోకల్ టు గ్లోబల్, అంటే మనం ఎంతసేపు స్థానికంగా కాదు, మన ఉత్పత్తిని మనమే కమర్షియలైజ్ చేసుకోవాలి, గ్లోబల్కి తీసుకెళ్లాలని చెప్పేసి ఒక సందర్భంలో చెప్తాడు రైట్. ఇది మనకి మోడీ ప్రసంగంలో ఉన్న అంశాలండి రైట్. ఇదంతా నీతి ఆయోగ్. మనకి ఇటీవల నీతి ఆయోగ్ సిఇఓ అని చెప్పేసి పరమేశ్వరన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ వచ్చేసి ఎవరు అంటే సుమన్ కే బేరి అని చెప్పేసి వీళ్ళు మనకి అపాయింట్మెంట్ అయింది. ఇంకోటి నీతి ఆయోగ్, ఇంకోటి మనం మర్చిపోయాం, ఇది G20 అనేది, G20 గ్రూప్ అనేది ఎవ్రీ స్టేట్లో నేను ఏర్పాటు చేస్తా. మనకి G20 సమ్మిట్ 2023లో జమ్మూ కాశ్మీర్లో జరగబోతుంది కాబట్టి సో మనకి అది గర్వకారణం కాబట్టి ప్రతి స్టేట్లో G20 గ్రూప్ అనేది ఏర్పాటు చేసుకోమంటాడు. సో మనకి G20 యొక్క షెర్పా అని చెప్పేసి ఇటీవల నీతి ఆయోగ్ మాజీ సిఇఓ అమితాబ్ కాంత్ని
నియామకం చేసినారు. సో షెర్పా అంటే మనకి మోడీ యొక్క ప్రతినిధి. మనకి ఈ నేపాల్కి వెళ్ళినప్పుడు శిఖరాలు అధిరోహణం చేయగా షెర్పాస్ ఉంటారు, వాళ్ళు మనకి గైడ్ చేస్తూ ఉంటారు. సో మన మోడీకి అంటే మన ఈ హెడ్ ఆఫ్ ది ఇండియాకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇతను రిప్రజెంటేటివ్గా పనిచేస్తాడు, అమితాబ్ కాంత్ అని చెప్పేసి. G20కి మెయిన్గా హెడ్ క్వార్టర్ లేదు కాబట్టి అంతకుముందు మనకి హోస్ట్ చేసిన వాళ్ళు, ఈ ఇయర్ హోస్ట్ చేస్తున్న వాళ్ళు, నెక్స్ట్ ఇయర్ హోస్ట్ చేస్తున్న వాళ్ళు ముగ్గురు కలిసి G20 ట్రయో అని చెప్పేసి. సో మనకి ఎవరు ఇటలీ ఉన్నది లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ మనకి జరగలేదు, జరగబోతుంది ఇండోనేషియా అని చెప్పేసి, ఇంకోటి ఇండియా అని చెప్పేసి. ఈ మూడు రోజులు మనకి ట్రయోగా ఫామ్ అయినాయి. ఈ షెర్పాలు ఉంటారు, షెర్పాలు మొత్తం చూసుకుంటారు. ఇన్ఫాక్ట్ నాకు తెలిసి జమ్మూ కాశ్మీర్ జరగకపోవచ్చు, మేబీ ఢిల్లీకి ట్రాన్స్ఫర్ కావచ్చు, మరి అయిందో మొత్తం నాకు తెలియదు. రైట్, మనకి ఈ 2023లో SCO సమ్మిట్ జరుగుతుంది. సో ఇండియాలో జరుగుతుంది 2023లో. 22 వచ్చేసి మనకి ఉజ్బెకిస్తాన్లో ఉన్నది, సమర్ఖండ్లో ఉన్నది. 23ది ఇంక ఇండియాలో కన్ఫర్మ్ కాలేదు, బట్ మనకి ప్రశ్న వచ్చింది, ఓన్లీ ప్రపోజల్ స్టేజ్లో ఉంది, రిక్వెస్ట్ స్టేజ్లో మనకి ఉన్నది. రైట్, SCO సమ్మిట్ ఒకటి, ఇంకోటి G20 సమ్మిట్ జరుగుతుంది మనకి. ఇవి రెండు మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి. రైట్, ఇదంతా ఏంటంటే నీతి ఆయోగ్ గురించి. సో ఇది టీమ్ ఇండియా అంటాం, బాటం నుంచి అప్కి పనిచేస్తుంది, అంటే కింద నుంచి సమస్య మీదకి వెళ్తుంది. ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ అని చెప్పేసి ఉండే, 2015 జనవరి 1న దాని ప్లేస్ దీన్ని రిప్లేస్ చేస్తారు, ఇది నీతి ఆయోగ్ని. సో నీతి ఆయోగ్ అనేది ఏ సంస్థ, మీరు ఆన్సర్ చేయండి. రాజ్యాంగబద్ధ సంస్థ, శాసనబద్ధ సంస్థ, A అండ్ B, ఏది కాదు అని చెప్పేసి ఆన్సర్ చేయండి. సో నెక్స్ట్ ఏంటి అంటే బీమా భరోసా పోర్టల్. సో బీమా భరోసా పోర్టల్ అంటే బీమా చేసే ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో, వినియోగదారులు ఉంటారో, పాలసీ హోల్డర్స్ తమ ఫిర్యాదులని పరిష్కారం కోసం ఈ పోర్టల్కి వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవచ్చు. దాన్ని బీమా భరోసా అంటాం. దాన్ని ఎవరు కన్జ్యూమర్స్, వినియోగదారులు ఎవరైతే ఉంటారో, పాలసీ హోల్డర్స్ ఇది అప్లై చేసుకోవచ్చు పోర్టల్లో. దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారు అంటే మనకి బీమాని నియంత్రణ చేసేది ఎవరు అంటే IRDA. ఇది ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఒక స్టాచ్యుటరీ బాడీ, అది ఒక శాసనబద్ధ సంస్థ, చట్టం ప్రకారం ఏర్పడింది కాబట్టి ఇది శాసనబద్ధ సంస్థ. మల్హోత్రా కమిటీ ప్రకారం ఏర్పడింది. సో మనకి ఏదైనా ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కానీ, ఒక చట్టబద్ధ సంస్థ కానీ, ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ కానీ ఒక కమిటీ ప్రకారం, సిఫార్సు ప్రకారం ఏర్పడింది అంటే మనకు ప్రశ్న వస్తుంది, చూడండి, అబ్జర్వ్ చేయండి. సో మనకి సంతానం కమిటీ ఏంటి అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అని చెప్పేసి ఏర్పడింది. సో అది 1998లో శాసనబద్ధ హోదా వస్తుంది, 2003 కాదు అక్కడ మనకి. 64లో CVC అనేది ఏర్పడింది, 98లో రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా దాన్ని ఇది చట్టబద్ధ హోదా ఇస్తే 2003లో చట్టం అవుతుంది. మరి ఈ 5 years ఆర్డినెన్స్ అనేది రెన్యువల్ చేయబడుతుంది, ఎవ్రీ 6 monthsకి రెన్యువల్ చేయబడుతుంది. ఓకే, ఇప్పుడు ఇదేంటంటే శాసనబద్ధ సంస్థ ప్లస్ ఇది ఏ కమిటీ అంటే మల్హోత్రా కమిటీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇది IRDA అని చెప్పేసి. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే మనకి ప్రజెంట్ వచ్చేసి హైదరాబాద్లోనే ఉన్నది. రైట్, ఇది బీమా భరోసా పోర్టల్ అని చెప్పేసి. సో మీకు ఇది ఒక ఐడియా ఉండాలి. బీమా సంస్థలు ఏవైనా కూడా IRDA పరిధికి వస్తుంది. క్యాపిటల్ మార్కెట్లో ఉంటే ఇట్ట, స్టాక్ మార్కెట్లో ఉంటే సెబీ కిందికి వస్తుంది. ఈ బ్యాంకులు అనేటి RBI కిందికి వస్తుంది. ఒక ఐడియా పెట్టుకోండి, ఇట్లా ఒక పాయింట్స్ మనకి ఒక దగ్గర ఉంటుంది అది. సో యాక్చువల్లీ ఒక ఆన్సర్ ఏంటి ఇది. ఇందులో LIC అనేది దేని కిందికి వస్తుంది, LIC అనేది దేని కిందికి వస్తుంది. సో IRDA, సెబీ, RBI లేదా ఏది కాదు అని చెప్పేసి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ పాలిటీ, ఇది పెద్ద అవసరం లేదు, వెంకయ్య నాయుడు అనేది పదవీకాలం అయిపోయింది. రికార్డ్స్ ఏంటి అంటే అత్యధిక కాలం రాజ్యసభ ఎంపీగా పనిచేసిండు. 98 నుంచి 2017 దాకా ఉపరాష్ట్రపతి అయ్యేంత వరకు పనిచేస్తాడు. ఇదే కాలంలోనే సభ యొక్క ఉత్పాదకత ఎక్కువ ఉందట, అంటే ఎక్కువ సెషన్స్ కండక్ట్ చేస్తాడు, సభ ఎక్కువ వాయిదా పడలేదు, పెద్ద మనిషి కాబట్టి ఎలా డీల్ చేయాలో తెలుసు అందరికీ. అంటే ప్రతిపక్ష సభ్యుల్ని, అధికార సభ్యుల్ని సమన్వయం చేసుకుంటూ సభను కండక్ట్ చేస్తాడు.
సో వెంకయ్య నాయుడు అని చెప్పేసి తెలుగు వ్యక్తి మన గర్వకారణం అని చెప్పేసి చెప్తాం. రైట్. ఈయన బుక్ ఉంటుంది మనకి మూవింగ్ ఫార్వర్డ్ మూవింగ్ అని చెప్పేసి ఒక పుస్తకం అనేది రాస్తాడు. నెక్స్ట్ మనకి సంబంధాలు చూస్తే సో రీజనల్ స్టాండర్డైజేషన్ ఫోరం అని చెప్పేసి, సో ప్రాంతీయ ప్రామాణిక వేదిక అంటాం తెలుగులో. సో రీజనల్ స్టాండర్డైజేషన్ ఫోరం అని చెప్పేసి మనకి ఇది వాస్తవంగా ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ యొక్క సంస్థ అండి. దీని సదస్సు అనేది ఇండియా కండక్ట్ చేస్తుంది రిక్వెస్ట్ చేస్తే. సో ఆసియా అండ్ ఓషియానా ప్రాంతాల కోసం ఇది. ఆసియా అండ్ ఓషియానా ప్రాంతం. ఓషియానా అంటే ఎక్కడ ఉంటుంది అంటే ఈ ఆస్ట్రేలియా మీద కొన్ని దీవులు ఉంటాయి. ఈ పావు న్యూ గిని అని చెప్పేసి, ఫిజీ అని చెప్పేసి, న్యూజిలాండ్ అని చెప్పేసి అవన్నీ సమూహమే ఈ ఓషియానా అని చెప్పేసి పిలుస్తాం. సో ఆసియా అండ్ ఓషియానా కోసము ఈ రీజనల్ స్టాండర్డైజేషన్ ఫోరం అని చెప్పేసి టెలికమ్యూనికేషన్ యూనియన్ ఇది కండక్ట్ చేస్తుంది. మనకి టెలికమ్యూనికేషన్ యొక్క యూనియన్ యొక్క ఒప్పందం ఉంటుంది, హోస్ట్ కంట్రీ అగ్రిమెంట్ ఒప్పందం. హోస్ట్ కంట్రీ అగ్రిమెంట్ అని చెప్పేసి సి ఒప్పందము. ఢిల్లీలో ఇది ప్రాంతీయ కార్యాలయం అండి. సౌత్ ఏషియా కోసం, దక్షిణ ఆసియా కోసము ప్రాంతీయ కార్యాలయం అది. సో రెండు సేమ్ కాదు. ఇది హోస్ట్ కంట్రీ అగ్రిమెంట్ అని చెప్పేసి మనం జెనీవాలో మొన్న మీటింగ్ జరిగినప్పుడు మనం ఒప్పందం చేసుకున్నాం, ఢిల్లీలో ప్రాంతీయ కార్యాలయం అని చెప్పేసి. ఇది ఓన్లీ సమ్మిట్. ఇది ప్రాంతీయ సమ్మిట్ ఏషియా ఓషియానా కోసం, ఈ దక్షిణాసియాలో ఉన్న దేశాల కోసము ఈ టెలికమ్యూనికేషన్ యూనియన్ యొక్క ప్రాంతీయ కార్యాలయం మనకి ఢిల్లీ అండి. ఇటీవల న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి మనకి బ్రిక్స్ దేశాల ఉమ్మడి బ్యాంకు. సో దీని ఎక్కడ మనకి గిఫ్ట్ సిటీలో ఉన్నది, దీని కార్యాలయం అని చెప్పేసి గిఫ్ట్ సిటీలో ఉన్నది. రైట్. మనకి ప్రశ్న వచ్చింది ఎస్ఐలో, ఇది సెప్టెంబర్ 2021లో ఏ దేశము చేరింది అని చెప్పేసి. ఫోర్త్ కంట్రీ మనకి ఐ థింక్ నేను ఈజిప్ట్ అనుకుంటున్నా. ఎందుకు అంటే మనకి బంగ్లాదేశ్ చేరింది, ఉరుగ్వే చేరింది, యుఏఈ కూడా చేరింది మనకి. సో ఈజిప్ట్ అనేది ప్రపోజల్ స్టేజ్లో ఉన్నది. సో మనకి 4 ఆన్సర్స్ ఉన్నాయి అక్కడ, ఏది ఎప్పుడు అని చెప్పేసి నాకు క్లారిటీ లేదు. కానీ మొత్తం మీద సెప్టెంబర్ మాసంలో అయితే 3 చేరినాయి. ఈజిప్ట్ ఇటీవల ప్రపోజల్ పెట్టుకున్నది. రైట్. అది ఓల్డ్ కరెంట్ అఫైర్స్ అండి, సెప్టెంబర్ మాసం కరెంట్ అఫైర్స్. అచ్చా, ఇప్పుడు మన సెప్టెంబర్దే వచ్చింది ఎగ్జామ్ జరిగింది ఆగస్టులో. ఆల్మోస్ట్ ఒక ఎంత 11 మంత్స్. మరి 11 మంత్స్ మనకు చదవడం కరెంట్ అఫైర్స్ అంటే అట్లా అవసరం లేదు. ఒక ప్రశ్న ఎప్పుడోసారి వస్తుంది, దానికోసం మళ్ళీ 11 మంత్స్ అవసరం లేదు. 6 మంత్స్ ఎనఫ్ అండి. ఏదో 1 or 2 వస్తే రావచ్చు బయట నుంచి, కానీ 6 మంత్స్ ఎనఫ్. మళ్ళీ గుర్తు పెట్టుకోండి, కంటెంట్ వేరు. కంటెంట్ అంటే హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్ కావచ్చు, మీ సబ్జెక్ట్ కావచ్చు, దాంట్లో ఎక్కువ స్కోర్ చేయవచ్చు. ఆల్మోస్ట్ హిస్టరీను పాలిటీ అయితే 99% స్కోర్ చేయవచ్చు, ఎకనామీలో కొద్దిగా 90 చేయవచ్చు. అని కరెంట్ అఫైర్స్లో నువ్వు 10 వస్తే 7 చేస్తే సరిపోద్ది అండి. మిగతా 3 కోసం టైం వేస్ట్ చేసుకోవద్దు. రైట్. నెక్స్ట్ ఏంటి అంటే ఇది ఇంపార్టెంట్ మనకి. ఇది సో కంబైన్డ్ మారిటైమ్ ఫోర్స్ అని చెప్పేసి దీన్ని బి అంటాం, బహ్రెయిన్ గ్రూప్ అని చెప్పేసి. ఇది అమెరికా ఆధ్వర్యంలో అంతర్జాతీయ జలాలను రక్షించే కూటమి. మొత్తం 34 కంట్రీస్ ఉంటాయి అక్కడ. ఇది కంబైన్డ్ మారిటైమ్ ఫోర్సెస్. బి అంటే బహ్రెయిన్ అని చెప్పేసి. దీని హెడ్ క్వార్టర్ బహ్రెయిన్ లో ఉంది కాబట్టి అలా పిలుస్తాం మనం. ఇది అమెరికా ఆధ్వర్యంలోని కూటమి. మారిటైమ్ అంటే ఇది సముద్ర జలాలను రక్షణ చేస్తుంది. పసిఫిక్ కావచ్చు, హిందూ సముద్రం కావచ్చు, ఎటువంటి ఉగ్రవాద దాడి చేయకుండా, ఈ అక్రమ చేపలు పట్టకుండా లాంటి కార్యక్రమాలు చేపడుతుంది. ఇందులో ఇండియా అనేది సో నాట్ ఫుల్ మెంబర్ స్టేట్, అసోసియేట్ మెంబర్గా చేరింది. సో అసోసియేట్ మెంబర్ స్టేట్గా చేరింది ఇండియా అనేది. సో మనకి అమెరికా ఆధ్వర్యంలో కూటమిలో ఇండియా ఇటీవల తరచుగా చేరుతుంది. మనం కొన్ని అబ్జర్వ్ చేస్తే I2 U2 అని చెప్పేసి చేరింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఇజ్రాయెల్ పోయినప్పుడు ఇది కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకోటి ఈ క్వాడ్ సమ్మిట్ అని చెప్పేసి జపాన్లో టోక్యోలో జరిగినప్పుడు మనకి
ఇది IPEF అని చెప్పేసి కొత్త కూటమి అమలుగా ఏర్పాటు చేస్తుంది, ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్ అని చెప్పేసి. అందులో చేరింది ఇండియా. ఇప్పుడు కంబైన్డ్ మారిటైమ్ ఫోర్సెస్ బహ్రెయిన్ అని చెప్పేసి కూడా అందులో చేరింది. బట్ మనకి ఫుల్ మెంబర్ స్టేట్ కాదు, అసోసియేట్ మెంబర్ గా చేరింది. నెక్స్ట్ మనకి ఇండియా ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయి. ఏంటి అంటే కామన్ రిజిస్టర్ ఆన్ ఫెసిలిటీ. సో కామన్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అంటారు. కామన్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఇది ఏంటిదంటే జస్ట్ నీకు రేషన్ కార్డ్ రాకుంటే ఇట్లా అప్లై చేసుకోవచ్చు. సో మై రేషన్ మై రైట్ అని చెప్పేసి ఈ పేరుతో ఈ కామన్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీకి సౌకర్యం కల్పిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఇది సో మై రేషన్ అండ్ మై రైట్ అని చెప్పేసి, సో మై రైట్ నీ రేషన్ నీ హక్కు అని చెప్పేసి, నా రేషన్ నా హక్కు అని చెప్పేసి ఒక పోర్టల్ పేరు ఇది. ఏంటిది కామన్ రిజిస్ట్రేషన్. కామన్ అంటే ఏంటి, అన్ని స్టేట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది పైలట్ ప్రాజెక్ట్ గా ఒక 11 స్టేట్స్ అండ్ యూటీలలో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడైతే లేనేలేదు. సో రానున్న రోజులలో ఇంప్లిమెంట్ చేస్తేమో మొత్తం మీద. కానీ సెంట్రల్ గవర్నమెంట్ అనేది నీ రేషన్ రాకుంటే అప్లై చేసుకోవచ్చు నువ్వు. సో మనకి పోర్టల్ పేరు ఏంటి అంటే మై రేషన్ మై రైట్. లక్ష్యం ఏంటి అంటే కామన్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ కల్పిస్తుంది నీకు. సో రాష్ట్రాలు దీన్ని వాడుకుంటే వాడుకోవచ్చు. రాష్ట్రాలు వాడుకుంటే వాళ్ళకి ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం 2013లో వేసింది కదా, దీని ప్రకారం వాళ్ళకి రేషన్ అనేది చట్టబద్ధం చేయబడింది. నీకు రేషన్ కంపల్సరీ గవర్నమెంట్ అనేది కల్పించాల్సి ఉంటుంది, ఎందుకంటే చట్టం చేయబడింది కాబట్టి. ఆహార భద్రత హక్కు అనేది ఉంది నీకు. ఇది ఆర్టికల్ 21లో ఉంటుంది, రైట్ టు ఫుడ్ అని చెప్పేసి, రైట్ టు లీవ్ అని చెప్పేసి ఉంటుంది. రైట్. మనకి ఇటీవల ఇది 1 నేషన్ 1 రేషన్ అని చెప్పేసి ఇండియా పూర్తి చేసుకున్నది. 36 అంటే 28 స్టేట్స్ ప్లస్ 8 యూటీస్ కూడా ఇందులో ఆమోదించినాయి. లాస్ట్ స్టేట్ ఏంటి అంటే మనకి అస్సాం స్టేట్. సో లాస్ట్ మనకి ఏంటి అంటే అస్సాం మనం గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఒక ప్రశ్న మనకి వస్తుందండి, ఈ 1 నేషన్ 1 రేషన్ కోసము ఒక రేషన్ షాప్ ఎక్కడ ఉందో నీకు చెప్పేది ఏంటిదంటే మేరా రేషన్ అనే అప్లికేషన్. సో మేరా రేషన్ అనే అప్లికేషన్ అనేది నీకు ఎక్కడ ఉందో చూపిస్తుంది. సో ఇది 13 భాషల్లో అనేది అందుబాటులో ఉంటుంది, 13 లాంగ్వేజెస్ అనేది అందుబాటులో ఉంటుంది. అందులో నువ్వు వెతుక్కోవచ్చు మేరా రేషన్ అని చెప్పేసి. ఇంకోటి ఈ పాయింట్ ఆఫ్ సేల్ అని చెప్పేసి, ఇదేంటిదంటే నువ్వు ఎక్కడైతే షాప్ లో కొనుక్కుంటావో షాప్ పేరు ఈ పాయింట్ ఆఫ్ సేల్ అంటాం. సో నువ్వు ఒక థంబ్ వేస్తే నీకు పడిపోతుంది. ఇది 1 నేషన్ 1 రేషన్ ఎవరికి ఉపయోగం అంటే, సో ఇక్కడ భర్త ఇక్కడ ఉండి భార్య అక్కడ ఉంటే భర్త రేషన్ ఇక్కడ తీసుకోవచ్చు, భార్య వాటా భార్య తీసుకోవచ్చు అక్కడ ఎక్కడ మొత్తం మీద. ముఖ్యంగా వలస కూలీలకు మంచిగా పనిచేస్తుందండి ఇది. నెక్స్ట్ హీల్ ఇన్ ఇండియా. భారతదేశంలో స్వస్థత అని చెప్పేసి ఎవరైతే ఈ వైద్యం కోసం వస్తారో వాళ్ళ కోసం ఇది స్టార్ట్ చేయబడింది. మరి దీంతో పాటు కొన్ని పర్సన్స్ ఉన్నాయి, కొన్ని ప్లేసెస్ న్యూస్ అని చెప్పేసి ఉన్నాయి. నీకు రాయలేదు, అవి చదువుకుంటే ఈజీగా ఉంటాయి. మనకి ఇప్పుడు కురుక్షేత్రలో ఆసియాలోనే అతిపెద్ద దేవాలయం అనేది 260 ఫీట్స్ హైట్ ఉంటుందట. దీని పేరు వచ్చేసి జ్ఞాన మందిర్. సో జ్ఞాన మందిర్ ఇది బ్రహ్మో సరోవర్ నది ఒడ్డున దీన్ని కడుతున్నారు, నిర్మాణంలో ఉంది. 260 ఫీట్స్ అండి. ఇది బ్రహ్మపురి అనే సంస్థ దీన్ని నిర్మిస్తుంది. ఇక్కడ మనకి ఆగస్టు 13న ఆజాదీ కా అమీర్ మహోత్సవ్ అని చెప్పేసి కండక్ట్ చేస్తున్నారు. సో మనకి పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయి. రాజీవ్ గౌబా అంటే సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీగా పదవి కాలాన్ని ఒక 1 year పొడిగించినారు. ఆర్యా వాల్వేకర్ అంటే మిస్ ఇండియా USA అని చెప్పేసి, అక్షి జైన్ అంటే మిస్సెస్ ఇండియా, అండ్ తన్వి గోవర్ అంటే మిస్ టీన్ ఇండియా USA అని చెప్పేసి. విశ్వనాథన్ ఆనంద్కి చెస్ సమైక్య ఉపాధ్యక్షుడిగా ఎన్నికైండు. అక్వాడి డొర్కో వెబ్ అని చెప్పేసి అధ్యక్షుడిగా ఎన్నికైండు. నల్ల తంబి, ఇది ఇంపార్టెంట్ అండి. సో నల్ల తంబి కలై సెల్వి అని చెప్పి CSIR సంస్థకి తొలి మహిళా అధ్యక్షురాలు, గుర్తుపెట్టుకోండి. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ అని చెప్పేసి పిలుస్తాం కదా, నల్ల తంబి కలై సెల్వి అని చెప్పేసి తొలి మహిళా అధ్యక్షురాలు, గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరిపల్లి ప్రవీణితను ఎల్బర్ట్ శిఖరాన్ని ఎక్కి
108 రకాల యోగాసనాలు చేస్తాడు మన తెలంగాణ వ్యక్తి, గుర్తుపెట్టుకోవాలి. జగిత్యాల మెట్పల్లి గ్రామం అట. సో ఇది ఎల్బర్ట్ పర్వతాన్ని ఎక్కిండు. నెక్స్ట్ ఎవరు ఈ మేరీ మిల్ బెన్ అని చెప్పేసి అమెరికా గాయని, ఆఫ్రికా సంతతి, నల్ల జాతీయురాలు వ్యక్తి. ఆమె ఆగస్టు 15కి ముఖ్య అతిథిగా వస్తుంది పాట పాడేందుకు. రూపాలి దేశాయ్ అని చెప్పేసి అమెరికాలో అపీల్స్ కోర్టుకి జడ్జిగా అపాయింట్మెంట్ అయింది. ఈమె అమెరికా సంతతి, ఇండియా సంతతి, గుర్తుపెట్టుకోవాలి. కొన్ని స్పోర్ట్స్ చూస్తే మనకి సౌత్ ఏషియన్ ఫుట్బాల్ అసోసియేషన్ గెలుచుకుంది ఇండియా గెలుచుకుంది ఫుట్బాల్ కప్ అనేది, అండర్-20 కప్. నెక్స్ట్ ఈ ఇండియా 75 గ్రాండ్ మాస్టర్ హోదా పొందింది ఎవరంటే ప్రణవ్ అని చెప్పేసి. 75th ఇండిపెండెన్స్, 75th గ్రాండ్ మాస్టర్ అనేది ప్రణవ్, గుర్తుపెట్టుకోండి. ఆగస్టు 7th జావలిన్ త్రో డే అని చెప్పేసి కండక్ట్ చేస్తాం. నీరజ్ చోప్రా ఈ టోక్యో ఒలింపిక్స్ లో మనకి ఇది గోల్డ్ మెడల్ వస్తుంది. అథ్లెటిక్స్ లో ఏకైక వ్యక్తి ఒలింపిక్స్ లో మనకి. ఆ సందర్భంగా 2021లో ఆగస్టు 7th మనము జావలిన్ త్రో డేగా కండక్ట్ చేస్తాం. ప్రపంచ ఛాంపియన్షిప్ అథ్లెటిక్స్ లో కూడా మనకి సిల్వర్ వచ్చింది. కామన్వెల్త్ లో వస్తే గోల్డ్ వచ్చింది. ఇతను రాలేదు కామన్వెల్త్ కి, గాయమైంది కాబట్టి గోల్డ్ రాలేదు. గోల్డ్ వస్తే గిట్ట. నెక్స్ట్ మనకి బుక్స్ ఉన్నాయండి. హౌ చైనా సీస్ ఇండియా అండ్ వరల్డ్ అని చెప్పేసి శ్యామ్ శరణ్ రాస్తాడు. హౌ చైనా సీస్, ఎలా చూస్తుంది చైనా ఇండియాని, ప్రపంచాన్ని అని చెప్పేసి మన శ్యామ్ శరణ్ రాస్తాడు. ఒక ఫేమస్ పుస్తకం మనకి హమీన్ అస్తు. సో హమీన్ అస్తు బయోగ్రఫీ ఆఫ్ ఆర్టికల్ 370, వెరీ కాంట్రవర్సీ బుక్ అండి ఇది. అమీన్ అస్తు అంటే మనకి వాస్తవం ఏంటంటే ఇది అదే అన్నట్టు. మనకి అమీర్ ఖుస్రో ఈ ఢిల్లీలో ఉంటుంది కదా, ఢిల్లీ సుల్తాన్స్ కాలంలో. ఈ అమీర్ ఖుస్రో ప్రపంచంలో ఏదైనా భూలోక స్వర్గం ఉంది అంటే అది ఇదే అని చెప్పేసి కాశ్మీర్ని పోలుస్తాడు. సో అమీన్ అస్తే అంటే అది ఇదే ఆర్టికల్ 370 బయోగ్రఫీ అని చెప్పేసి మనకి విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ సంస్థ అనేది దీన్ని బుక్ ని ప్రింట్ చేస్తుంది. ఆర్గ్యా సేన్ గుప్తా. సో ఈ ఆర్టికల్ 370 అనేది రద్దు చెల్లదు అని చెప్పేసి ఒక 3 ఆర్గ్యుమెంట్స్ మనకి ఇస్తుంది. మనకి సాక్షి పేపర్లో ఈరోజు చూస్తే మీకు వ్యాసం అనేది ఉంటుందండి. 370 రద్దు ఇలా చెల్లదు అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం 370 ఆర్టికల్ క్లాస్లో పూర్తిగా. సో ఒకసారి బుక్ అంటే చూడండి, ఏది హమీన్ అస్తు 370 అని చెప్పేసి సో సేన్ గుప్తా రాస్తాడు. సో ఇది మనకి ఆగస్టు 8 కంప్లీట్ కరెంట్ అఫైర్స్. సో మనకి రేపు క్లాస్లో నక్సలైట్ ఉద్యమాన్ని, ఆగస్టు 9 కరెంట్ అఫైర్స్ని పూర్తి చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.